కొన్ని సినిమాలు ఉంటాయి ఎలా ఎలా ఉంటాయి అంటే నిజాన్ని చెప్పుతో కొట్టినట్టు ఉంటాయి అన్న. మొత్తం జానీ సిన్స్ మియా ఖలీఫా. చాలా మంది అంటున్నారు రొమాన్స్ ఎక్కువ పెట్టారని. ఇప్పుడు చెడు చూపించి మంచిలోకి తీసుకెళ్ళాలి కదా క్లైమాక్స్ లోనే. హుషార్ పిట్టలు ఎలా ఉంది? నిజంగా అన్న హుషార్ పిట్టల్ సినిమా చూసినా, నిజంగా హుషార్ పిట్టలు చూసినాక నిజంగా హుషార్ అయిపోతారన్న. నేను మా డాడీ వచ్చిన మన ఈ సినిమాకి నిజంగా ఆ ఫస్ట్ హాఫ్ నేను మా డాడీ అసలు ముఖం అసలు చూసుకోలేకపోయినామన్న. ఓ జానీ సిన్స్ ఒక మియా ఖలీఫాని చూసినట్టుంది ఏందన్నా. ఫస్ట్ హాఫ్ మొత్తం అట్లనే ఉంది. కానీ నిజంగా చెప్తున్నా జెన్జీ పోరాగాలకైతే మంచి మెసేజ్ ఉంది, అట్లనే మంచి రొమాన్స్ ఉంది. మనం యానిమల్లో రొమాన్స్ చూసినాము, మనము ఏమంటారు ఇది అర్జున్ రెడ్డిలో రొమాన్స్ చూసినాం. కానీ నిజంగా చెప్పేస్తున్నా ఇట్లాంటి సినిమా మాత్రం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఒక క్రోమ్ పేజ్ ఓపెన్ చేసినట్టు ఉంది ఫస్ట్ హాఫ్ మొత్తము. కానీ సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్లో మా డాడీ నా ముఖం చూడలేదు, సెకండ్ హాఫ్లో మా డాడీ నన్ను గట్టి అతుక్కుండంటే సినిమాలో ఎంత మెసేజ్ ఉందన్న అసలుకి. నిజంగా చాలా అంటే చాలా బాగుందన్న. అంటే ఈ ప్రజెంట్ జనరేషన్లో యూత్ ఎలా చెడిపోతుందో దానికి తగ్గట్టు మంచి మెసేజ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇంకా హీరోయిన్ అయితే నిజంగా అంశు ఇంకా వాసవి గణేష్ నిజంగా చెప్తున్నా మళ్ళీ ఒక సౌందర్యం చూసినట్టుంది. కానీ సినిమాలో మాత్రం వేరే పాత్ర ఉంది. కానీ మంచి మెసేజ్ అన్న. ఎందుకనంటే ఈ రోజులలో తల్లిదండ్రులకు రెస్పెక్ట్ చేయట్లేదు, ఫోన్ ఉంటే చాలు ప్రపంచం, బాయ్ ఫ్రెండ్ ఉంటే ప్రపంచం అని చెప్పేసి అనుకుంటారు. అట్లాంటి వాళ్ళకి అందరికీ నిజంగా పేరెంట్స్తో చూడండి. ఫస్ట్ హాఫ్ మీరు చూడకపోయినా సరే పర్లేదు, కళ్ళు మూసుకున్నా పర్లేదు, కానీ సెకండ్ హాఫ్ చూడండి. ఫస్ట్ హాఫ్ ఎట్లా మిమ్మల్ని చూడనియదు, మొత్తం జానీ సిన్స్ మియా ఖలీఫా. ఎలా ఉంది బ్రో హుషార్ పిట్టలు? సినిమా అయితే చాలా బాగుందన్న. కొన్ని సినిమాలు ఉంటాయి ఎలా ఉంటాయి అంటే నిజాన్ని చెప్పుతో కొట్టినట్టు ఉంటాయి అన్న. అలాంటి సినిమాలో హుషార్ పిట్టలు ఒకటి. ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి ఎలా అంటే బేబీ, ప్రేమిస్తే, ఇంకా లవ్ స్టోరీ అలాగే ఉందన్న సినిమా. ట్రైలర్లో చూపించింది ఫస్ట్ హాఫే, సెకండ్ హాఫ్ వేరేది ఉంది. ఖచ్చితంగా మెసేజ్ అయితే ఖచ్చితంగా ఉందన్న. అందరూ అయితే చూడాలి, పేరెంట్స్ ఖచ్చితంగా చూడాలి. ఇది మనము సొసైటీ పిల్లల్ని ఎలా రైజ్ చేస్తున్నాము, పిల్లలు ఎలా గ్రూమ్ అవుతున్నారు, ఎలా ఎదుగుతున్నారు అన్నది ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్స్లోనూ ఎలా పెరుగుతున్నారు అన్నది కళ్ళకు కట్టినట్టు చెప్పాడు. ట్రైలర్ చూసి బోల్డ్ సీన్స్ ఉన్నాయి, వల్గారిటీ ఎక్కువైంది అన్నారు కదా, ఆ సీన్స్ అవే ఉన్నాయా సినిమా మొత్తం లేకపోతే వేరే ఉన్నాయి? సినిమాలో అవి ఉన్నాయి, అవి కాకుండా మీనింగ్ మంచి మెసేజ్ కూడా ఉన్నాయి అన్న. ఇప్పుడు కొన్ని సీన్స్ అయితే అబ్జెక్షనబుల్ సీన్స్ అయితే ట్రిమ్ చేయాలన్న, ఎందుకంటే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు సీన్స్ అయితే ఉన్నాయి, అవి ప్రాబ్లం అవుతాయి. కానీ దానివల్ల అసలు టార్గెట్ ఆడియన్స్ అయితే రాకుండా పోతారేమో అని చెప్పేసి అనిపిస్తుంది. ఎలా ఉంది బ్రో? బాగుందండి, చాలా బాగుంది సినిమా. ఎమోషనల్గా బాగుంది, రొమాంటిక్గా బాగుంది, చాలా బాగుంది సినిమా. లవ్ స్టోరీ ఉంది, రొమాంటిక్ మొత్తం చాలా బాగుందన్న సినిమా. ఫ్యామిలీ బాగుంది, సినిమా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ హీరోయిన్ యాక్టింగ్ ఎలా అనిపించింది అన్న? చాలా బాగుందండి, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది, హీరో యాక్టింగ్ కూడా చాలా బాగుంది. చూడొచ్చండి, పర్లేదు. అంటే వల్గారిటీ ఉందని చెప్పారు కదా? లేదు బాగుంది సినిమా. రొమాన్స్ అంటే ఫస్ట్ హాఫ్లో ఉంది, సెకండ్ హాఫ్ బాగుంది, ఎమోషనల్గా బాగుందన్న. హుషార్ పెట్టలు ఆ టైటిల్ ఎలా పెట్టారు కానీ డైరెక్టర్ గారు నిజంగా హుషార్ పెట్టలాగా ఉన్నారు వాళ్ళు. అంటే ఇప్పుడున్న జనరేషన్లో టీనేజ్లో ఎలా పాడైపోతున్నారు అన్నది ఇందులో చూపించారు. ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సింది ఒకటేనండి, టీనేజ్లో ఎలా ఉండకూడదు, ఆఖరికి ఉంటే ఏమైతే లైఫ్లో ఏమవుతుంది అన్నది ఈ సినిమాలో చాలా క్లారిటీగా చూపించారు. చాలామంది అంటున్నారు రొమాన్స్ ఎక్కువ పెట్టారని. ఇప్పుడు చెడు చూపించి మంచిలోకి తీసుకెళ్ళాలి కదా క్లైమాక్స్లోనే, అందుకని చెడు చూపించి తర్వాత మంచిలోకి తీసుకెళ్లారు. సో సినిమాని ఎవరో తప్పుగా ఆపార్థం చేసుకోకండి. ఈ సినిమా టీనేజర్స్ బాగా చూడాలి, ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ అందరూ కూడా చూసి తెలుసుకోదగ్గ మూవీ. ఫ్యామిలీ ఆడియన్స్ అంటే ఫస్ట్ కొన్ని సీన్స్ ఉంటాయండి ఫస్ట్ హాఫ్లోనే, వాటికి ఇబ్బంది లేకపోతే చూడొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ అంటే బాగా క్లియర్ కట్గా ఏం చూపించారు, కానీ అదే తప్పు ఇలా జరుగుతుందని చూపించడానికి డైరెక్టర్ గారి ప్రయత్నం అది. అంత వల్గర్గా ఏం లేదు, చూడొచ్చు, ఫ్యామిలీ కూడా చూడొచ్చు. మెసేజ్ ఉంది, సినిమా మొత్తం మెసేజ్ ఉంది, ఎలా ఉండకూడదు టీనేజ్లో అన్నది ఈ సినిమాలో బాగా చూపించారు. బిగ్ సిగర్ రేటింగ్ వచ్చేసి 7 అండి, 10/7. చాలామంది పిల్లలు కూడా దేడు హుషారు చూపిస్తారు. ఈ సినిమా పెద్దలు పిల్లలు చూస్తే దేడు హుషారు కన్నా మనం ఎంత యాక్టివ్గా ఉన్నాం అనేది కాదు, మనం ఎంత గౌరవంగా ఉన్నది అనేది ఇంపార్టెంట్. చదువుకునే ఏజ్లో చదువుకోవాలి, పెద్దవాళ్ళు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో సందర్భాలు తగ్గట్టుగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్
బోర్ అనిపించకుండా వాసవి గణేష్ హీరోయిన్, తెలుగు హీరోయిన్ లాగా న్యాచురల్గా పర్ఫార్మెన్స్ చేసింది. ఫ్యూచర్లో కూడా మంచి ప్రాజెక్టులు వస్తాయి ఆ అమ్మాయికి. హీరో కూడా చిన్న ఏజ్ క్లైమాక్స్ ఒక లుక్ ఇచ్చాడు, అది కూడా చాలా అద్భుతంగా ఉంది. టోటల్గా ఏంటంటే మనం సమాజంలో ఉన్నాము, మనకు ఉన్నవాడికైనా ఆకలి అవుతుంది, లేనివాడికైనా ఆకలి అవుతుంది. మన పరువు అనేది చదువు తగ్గట్టుగా గౌరవము, పెద్దవాళ్ళు పిల్లలకు చూపించే అభిమానము, ఈ రెండు కూడా కరెక్ట్ బ్యాలెన్స్ చేశాడని చెప్పచ్చు డైరెక్టరు. స్క్రీన్ ప్లే రైటింగ్ కూడా చాలా బాగుంది. ఇది చాలా చిన్న చూపు అనుకుంటారు, కరెక్ట్గా చూస్తే కనుక యాష్ 90 సినిమా, లిటిల్ హార్ట్ సినిమా అంత గుర్తింపు వచ్చే మెసేజ్ ఉంది. పిల్లలతో పాటు పెద్దలు కూడా చూడండి. పిల్లలు కూడా పెద్దలకి ఎట్లా గౌరవిస్తారో ఈ సినిమా చూసి మార్చుకోవచ్చు. ఏం లేదు, ఏ ఏజ్ తగ్గ ఆ ఏజ్ ఉండాలి. ముందు చదువు, తర్వాత వినయము, తర్వాత గౌరవం, తర్వాత ఉద్యోగము, తర్వాత కెరీర్. ఈ పాయింట్లతో చాలా బాగుంది. 2 టైం తగ్గట్టుగా వాచబుల్ మూవీ.